కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిశ్వవిద్యాలయం. ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్‌షిప్‌తో కూడిన అడ్మిషన్లు. వివరాలకు కాల్ చేయండి. ఈ లుక్ ఏంటి సార్? ఫౌజీ కోసం యాక్చువల్లీ అబ్బో! ప్రిపేర్ అయ్యి ఎలా వస్తున్నావు నువ్వు? వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్. నా చావు నేను చేస్తా నీకెందుకు? థియేటర్లో అంత పేలద్దని నమ్మారా? దర్శి నాకు తరుణ్కి మాత్రం అరే భలే. అనీష్ లైఫ్లో ప్రత్యేకమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. అప్పట్లో బ్రేక్ డాన్స్ ఇన్ ద 80s వాజ్ అ న్యూ థింగ్. అవును, ఘరానా మొగుడు సినిమా ఆరాధన థియేటర్ ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళి బాగా తన్నులు కూడా ఐడియా. ఒక స్టార్ డైరెక్టర్ని తీసుకొచ్చి ప్రివ్యూ చేశారు. సినిమా చూసి ఇదేమి సినిమా అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి వెళ్ళిపోయారు ఆ స్టార్ డైరెక్టర్. ఆనంద్ లో ఈ క్యారెక్టర్స్ మాట్లాడడం మొదలు పెట్టారు. వేటూరు గారి హెల్ప్ గురించి ఏం చెప్తారు? ఎక్కువ గోదావరి అప్పుడు నేను ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ, నది ఊరేగింపులో తోడు తాను రాగా. ఇట్ బిల్ట్ మీ ఇంటూ అ మోర్ గ్రిటీ ఫిల్మ్ మేకర్. ఓకే, మనం నైట్ ఫోన్ పే కోటి విషయానికి వచ్చేసరికి సినిమాని లవ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎక్కడ డబ్బు కొట్టుకుంటారు? సరిగ్గా ప్రమోట్ అండ్ మార్కెట్ చేయలేదు. వెరీ డేరింగ్లీ డిఫరెంట్ కైండ్. ఆ సినిమా షూటు నడిచినందుకు కారణం శ్రీహరి గారు మాత్రం బయట చాలా మందికి చెప్పేవాళ్ళంట, ఒక మంచి సినిమా చేస్తున్నాను, చాలా బాగా వస్తుంది, నా క్యారెక్టర్ చాలా బాగుంది అని చెప్పేసి ఆయన చాలా ఎగ్జైట్మెంట్ ఉండేవారు. ఆ మాయా మాస్టర్ అనే క్యారెక్టర్కి ఆయన కాకుండా ఇంకేమో చేయలేదు. ఇప్పుడు కానీ ఆ సినిమా చాలా గొడవ మీరు అర్థం చేస్తారు. అంత సెన్సిటివ్ పాయింట్తో ఫస్ట్ సినిమా తీయాలన్న ఐడియా ఎందుకు వచ్చింది? మనం చేసిన సినిమాలో చెప్పిన స్టోరీ నాకు ఇవన్నీ స్ట్రాంగ్. అది ధైర్యమా, మంది ధైర్యమా? హాయ్, వెల్కమ్ టు మై షో. సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం, ఒక ఆశల హరివిల్లు. ఒక్కసారి ఈ ప్రపంచంలో అడుగు పెడితే ఇక సినిమా లాగేసుకుంటుంది. సో అలా లాగేసుకున్న మనుషుల్లో చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉంటారు. బట్ సినిమానే నమ్ముకొని ముందుకు సాగే వాళ్ళు మాత్రం ఎప్పటికీ ప్రేక్షకుల మనసులో గెలుచుకుంటూనే ఉంటారు. అలాంటి వాటిలో అనీష్ కురువిల్లా గారు ఒకరు. ఆయన మనకి నటుడిగా, దర్శకుడిగా పరిచయం. కాకపోతే ఆయన కేవలం నటనకో డైరెక్షన్కో పరిమితం కాలేదు. 23 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఆయన వివిధ పాత్రలు, వివిధ రోల్స్ పనిచేశారు. సో ఈరోజు మనతో ఆ ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారు. ఆయన అడిగి ఆయన సినిమా విశేషాలు, జీవిత విశేషాలు, అలాగే ఇండస్ట్రీలో కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు అన్నీ తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. చాలా చిన్న వయసులో, 20 ఏళ్ళ వయసులో, 22 మహా అయితే సినిమా లాగేసుకున్నాం మిమ్మల్ని. సో తెలియకుండా సినిమా హాల్ చుట్టూ తిరిగారు, సినిమా ఫెస్టివల్స్ చుట్టూ తిరిగారు. మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎవరికీ తెలియకుండానే, ఈవెన్ మీకు కూడా తెలియకుండానే అసిస్టెంట్ డైరెక్టర్ అయిపోయారు. సో దీన్ని సినిమా లాగేసుకోవడం అని తప్పించి వేరే వర్డ్ వాడలేము. సో మనం ఆ మూమెంట్తో స్టార్ట్ చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నాకు అలాంటి మేబీ డిఫైనింగ్ మూమెంట్ నాకైతే 2 గుర్తున్నాయి. ఒకటేంటంటే చిన్నప్పుడు ఫ్యామిలీ వాళ్ళు నన్ను చోటా చేతన్ అనే సినిమా, అప్పుడులో ఫస్ట్ 3D సినిమా ఇండియాలో, అది ఎప్పుడో లేట్ 80sలో మిడ్ 80sలో ఎప్పుడో రిలీజ్ అయినట్టుంది. నేను చిన్నపిల్లోడిని ఆనంద్ థియేటర్లో చూసాను. ఆ 3D ఎఫెక్ట్ వాజ్, ఐ మీన్ ఆ 3 డైమెన్షనల్ ఎఫెక్ట్ అప్పటి వరకు ఎవరు చూడలేదు అనమాట. పిల్లల కోసం చేసిన సినిమా చోటా చేతన్. అదొక డిఫైనింగ్ మూమెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇమేజెస్ అవన్నీ స్క్రీన్ ముందు నుంచి మీ ముందు వచ్చేటప్పుడు ఐ థింక్ ఇట్ హ్యాస్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ కూడా. అది కాకుండా దేర్ ఆర్ ప్రాబబ్లీ చిన్నప్పుడు మేము మా జనరేషన్, ద 80s కైండ్ ఆఫ్ జనరేషన్లో VHS టేప్స్,
వీసీఆర్ వీడియో కెసెట్స్లో ఎక్కువ మనం సినిమా ఎక్స్పీరియన్స్ చేసాము. ఉమ్, అంటే అఫ్ కోర్స్ థియేటర్లు ఉండేవి, అక్కడ మేజర్ రిలీజెస్ అవన్నీ చూడడానికి వెళ్ళే వాళ్ళం, కానీ కొన్ని హాలీవుడ్ సినిమాలు అవన్నీ ఓన్లీ విహెచ్ఎస్ టేప్స్లో దొరికేవి correct. అనమాట. సో నాకు గుర్తుంది ఈటీ సినిమా, ఈటీ అని స్టీవెన్ స్పీల్బర్గ్ డైరెక్ట్ చేసిన సినిమా ఉమ్, విహెచ్ఎస్లో నా ఇంట్లో నైట్లో వచ్చినప్పుడు అలా చూస్తూ ఉంటే దెర్ ఇస్ అ మూమెంట్ సినిమాలో ఈటీ ఇంకా బతికే ఉంటుందని. బేసిక్లీ అది ఒక పెద్ద మూమెంట్ సినిమాలో. ఉమ్, నేను అలా అరిచాను అనమాట ఆ మూమెంట్ వచ్చేటప్పుడు. అప్పటికి మా పేరెంట్స్ అందరూ పడుకొని ఉన్నారు. వాళ్ళు లేచి అసలు ఏమైంది ఏమైందంటే, కాదు సినిమాలో ఒక ట్విస్ట్ వచ్చింది, భలే ఉంది అని. అరే ఏంట్రా పిచ్చా, నువ్వు సినిమా చూస్తున్నావు ఏంటి, అంత అరుపు ఏంటి? సో ఐ థింక్ అలాంటి ఒక కనెక్షన్ చిన్నప్పుడు ఎప్పుడో స్టార్ట్ అయింది యాక్చువల్లీ. ఉమ్, వేర్ ఇట్ బిగాన్ టు కైండ్ ఆఫ్ ఫ్రక్టిఫై ఇస్ స్కూల్లో, యూనో, ఆల్మోస్ట్ ఇమీడియట్లీ థర్డ్ స్టాండర్డ్ నుంచి స్కూల్ డ్రామాటిక్స్ సర్కిల్లో ఉన్నాను అనమాట, Sir. ఒక ఒక యాక్టర్గా ఉమ్, చిన్నప్పుడు. సో ఫోర్త్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనకి యాన్యువల్ ప్లేస్ రవీంద్ర భారతిలో ఉండేవి అనమాట, ఇంగ్లీష్ ప్లేస్ అనమాట. ఉమ్, సో దానికి నేను ఇయర్ లాంగ్ కాదు, అట్లీస్ట్ 6 months ప్రిపరేషన్ ఉండేది ఆ ప్లే గురించి. సో దట్ వాస్ అ హ్యూజ్ పార్ట్ ఆఫ్ మై నా గ్రోయింగ్ అప్ ఎక్స్పీరియన్స్. స్కూల్లో వెళ్ళేటప్పుడు అంటే నా పెద్దగా ఇప్పుడు స్పోర్ట్స్లో అంత అథ్లెటిక్గా లేకుండే, ఫుట్బాల్ టీంలో కానీ క్రికెట్ టీంలో కానీ ఇంకా 11 players అందరినీ పిక్ చేసిన తర్వాత నేను అలా మిగిలితే పిక్ చేసేవాడిని. సో అండ్ దే యూస్ టు పిక్ మీ, అంటే ఐ వాజ్ ద లాస్ట్ గై టు బి పిక్డ్ ఇన్ స్పోర్ట్స్ అండ్ Sports. ఎవ్రీథింగ్. కానీ ఉమ్, ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, డిబేట్లు కానీ, క్విజ్ కానీ, థియేటర్ కానీ ఎక్కువ పార్టిసిపేట్ చేసేవాడిని నేను. సో ఐ థింక్ ఐ ఫౌండ్ మై, ఇది మా వరల్డ్, నా ప్రపంచం అని అనిపించేది. అంటే నాకు ఒక చిన్న, యూ కెన్ సే సెన్స్ ఆఫ్ కంఫర్ట్ అనిపించింది. కానీ అందరిలాగా ఇప్పుడు స్కూల్ అంతా అయిపోయిన తర్వాత వన్ గెట్స్ ఇంటూ ఒక జోన్లో వచ్చేస్తాం కదా, అకాడమిక్స్, కెరియర్ అదంతా. సో థియేటర్ గురించి పెద్దగా ఆలోచించడం ఏం లేకుండే కాలేజ్కి వెళ్ళే వరకు. కాలేజ్లో అక్కడ ఉన్న వాతావరణం, అప్పుడున్నే సిచ్యువేషన్లో నాకు పెద్దగా ఇన్స్పైరింగ్ అనిపించలేదు యాక్చువల్లీ. అప్పుడు యూనో సివిల్స్ ప్రిపేర్ అయిపోదాము, బిఏ పొలిటికల్ సైన్స్ అవన్నీ, అంటే ఐఏఎస్ ఐపీఎస్ కూడా అయిపోవాలని. ఆ కైండ్ ఆఫ్ కండిషనింగ్ అండ్ ఆ కైండ్ ఆఫ్ మోటివేషన్ ఒక 1 year వరకు ఉండే. కానీ ఉమ్, దెన్ ఇట్ కైండ్ ఆఫ్ ఎందుకో అది డిసిపేట్ అయింది, అది జస్ట్ డిజాల్వ్ అయిపోయి. ఇంకా నాకే అనిపించింది ఇది కరెక్ట్ కాదేమో, మన వెళ్ళిన రూట్, అసలు ఎందుకు చదువుకుంటున్నాం ఇది, మనసు ఏదో ఒప్పుకోవట్లేదు అని. నాకు మళ్ళీ స్కూల్లోనే థియేటరు, ప్లేసు, ఆ ఫీల్, ఆ అట్మాస్ఫియర్, ఆ లైట్స్, ఆ స్టేజ్, మళ్ళీ నాకు అది కాలేజ్లో ఐ థింక్ ఒక లో డే, అసలు ఏం చేస్తున్నాను రా ఇదంతా బుక్లు చదివి, అసలు అంటే హార్ట్ లేకుండే దాంట్లో. నాకు అనిపించేది కాదు కదా, మేబీ సినిమా ఈజ్ ప్రాబబ్లీ మై, అంటే ఇన్ ద లేట్ 90s ఇప్పుడు థియేటర్లో వన్ డజన్ థింక్ ఒక కెరియర్ మనం ఫుల్ఫిల్ చేయొచ్చు అని అనిపించదు కదా. Correct. సో ద నెక్స్ట్ కైండ్ ఆఫ్ లెవెల్ ఇస్ సినిమా ఓన్లీ. ఉమ్, సో ఐ థింక్ మై ప్రాసెస్ ఆఫ్ డిస్కవరింగ్ అండ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ సినిమా మళ్ళీ డిగ్రీలో మొదలైంది యాక్చువల్లీ. సో అక్కడి నుంచి ఇంకా ఆ ప్రయాణం, ఆ రిలేషన్షిప్ విత్ సినిమా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే ఐ థింక్ ఆ రిలేషన్షిప్ విత్ సినిమా ఇట్స్ బిగ్ ఇట్స్ లవ్ అఫేర్ అండి. బేసిక్లీ affair, లవ్లో correct. పడతాము, హార్ట్ బ్రేక్ అవుతాము, మూవ్ ఆన్ అవుతాము, మళ్ళీ ఏదో ఇన్స్పైరింగ్ ఒక మ్యూజ్ దొరుకుతుంది, మళ్ళీ లవ్లో పడతాము. సో ఇట్స్ సైకిల్. ఐ ఆల్వేస్ సే దట్ ఫిల్మ్ మేకింగ్ ఆర్ బీయింగ్ అ ఫిల్మ్ మేకర్ ఈజ్ నాట్ అ ప్రొఫెషన్, ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. Correct. నీ లైఫ్ని, అంటే అట్లీస్ట్ నా అంతవరకు అట్లీస్ట్ నేను అలా అనుకుంటాను, ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. సో ఐ డిజైన్ మై లైఫ్ around the fact that I am a filmmaker. So I kind of నా జర్నీ ఇన్ మై లైఫ్ ఇస్ ఆ లెన్స్తో ఆబ్వియస్లీ ఉంటుంది. ఐ థింక్ ఇట్స్. మిగతా మీ కెరీర్ విషయానికి వెళ్ళే ముందు ఈ లుక్ ఏంటి సార్? అంటే ఏదైనా క్యారెక్టర్ కోసం మెయింటైన్ చేస్తున్నారా? అవునండి, ఇది ఒక ఫౌజీ కోసం యాక్చువల్లీ అబ్బో. ప్రిపేర్ అయిన ఈ లుక్. సో సో ఎలాగో ప్రస్తుతం తీసుకొచ్చారు, ఎలా వస్తుంది మూవీ?
అంటే ఇట్స్ అమేజింగ్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ ద సెట్. నేను చూస్తుంది అంత అమేజింగ్ ఉంది. కానీ ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ఇట్ కదా. నేను మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాను. నాకు ఇట్స్ రియల్ ప్రివిలేజ్ టు బి అ పార్ట్ ఆఫ్ దట్. అండ్ ఇండస్ట్రీలో సరే మీరు అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళతో ట్రావెల్ అవుతున్నారు, మ్యూజిక్ ఆల్బమ్స్ వాటి కోసం కానీ. బట్ మీ హైట్, మీ కట్అవుట్ మీకు చాలా యూజ్ అయింది. ఒకానొక టైంలో చాలా ఎర్లీ స్టేజ్లో పెద్ద పెద్ద సెలబ్రిటీలకి అనఫిషియల్ బౌన్సర్ లాగా తయారయ్యారు. సో దానికోసం కూడా మీతో ట్రావెలింగ్ కోరుకునే వాళ్ళు చాలా పెద్ద స్టార్స్ అని చెప్పారు. నిజమేనా? అలా కాదు. అంటే ఇట్స్ ఒక ప్రాజెక్ట్లో మనం 97లో 50 years ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ కోసం మా డైరెక్టర్, అప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ మణిశంకర్ అని, ఆయన వేరియస్ మ్యూజిక్ ఆర్టిస్ట్తో కొలాబరేట్ అయ్యి మ్యూజిక్ వీడియోస్ చేస్తున్నారనమాట. సో అదే నా ఫస్ట్ ప్రాజెక్ట్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా మ్యూజిక్ వీడియోలు చేయడం. దాంట్లోనే ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్కి చాలా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. దాంట్లో నంబర్ 1 ఇస్ స్టార్ని ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేయడం. స్టార్లు అంటే మనకి ఆ రోజుల్లో ఈ ప్రాజెక్ట్ సంబంధించిన బాబా సేగల్ కానీ, కమల్ హాసన్ గారు కానీ, ఇళయరాజా గారితో మంచి మూమెంట్స్ ఉన్నాయని కానీ, విన్నాను. కార్తిక్ రాజా గారు కానీ. సో అలాంటి చాలా చాలా ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీస్ అండ్ లెజెండ్స్తో యాక్చువల్లీ నా ఫస్ట్ ఇయర్ ఆఫ్ బీయింగ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళతో ఈ మ్యూజిక్ వీడియోస్లో కొలాబరేట్ చేయడం అనేది వాజ్ హ్యూజ్ ఎక్స్పీరియన్స్ అండి. ఇళయరాజా గారితో ఒక చిన్న మూమెంట్ ఏదన్నా షేర్ చేస్తాం. ఐ ఓన్లీ బ్రీఫ్లీ మెట్ హిమ్ అండి. ఆయన ఇంటికి వెళ్ళాం మేము యాక్చువల్లీ. ఆయన ఇంకా ఆయన అబ్బాయి కార్తిక్ రాజా కూడా ఆ ప్రాజెక్ట్కి ఒక మ్యూజిక్ చేశారనమాట. ఆయన హీ జస్ట్ గ్రీటెడ్ అస్, అంటే లివింగ్ రూమ్ ఏరియాలో జస్ట్ హలో చెప్పారు, కూర్చోమని చెప్పారు, తర్వాత ఆయన వెళ్ళిపోయారు. సో ఎక్కువ కాన్వర్జేషన్ ఏమీ అవ్వలేదు. తర్వాత ఆయన అబ్బాయి కార్తిక్ రాజాతో రికార్డింగ్ సెషన్ అంతా జరిగింది అనమాట. అప్పుడు నేను ఆయనతో కొంచెం మాట్లాడాను. ఇప్పుడు సేమ్ ఏజ్ గ్రూప్ కాబట్టి. సో యా. అండ్ మన లైఫ్లో సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఇవన్నీ పక్కన పెడితే లైఫ్లో ముందుకు ట్రావెల్ అయ్యే ప్రాసెస్లో ఎవరో ఒక పర్సన్ కలుస్తారు. సో వాళ్ళ వల్ల మన లైఫ్ చేంజ్ అయిపోద్ది. సో అలాంటి వ్యక్తి మీ లైఫ్లో శేఖర్ కమ్ముల గారు. సో ఆ మూమెంట్, ఆ డే ఎలా జరిగింది ఆయన కలవడం? బేసిక్లీ ఇట్ వాజ్ అ సింపుల్ మూమెంట్ ఓన్లీ అండి. అంటే నేను నా ఫ్రెండ్తో వాళ్ళ రూమ్లో ఉన్నాను అనమాట, అపార్ట్మెంట్లో. అండ్ పక్క రూమ్మేట్ వాళ్ళ ఫ్రెండ్ అప్పుడు శేఖర్ వచ్చారనమాట, యుఎస్ నుంచే వచ్చారు. అక్కడ వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు ప్రాజెక్ట్ గురించి. నేను అప్పటికే ఇంకా 2 years 3 years నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తూ ఉన్నాను. అండ్ అప్పుడే నేను నగేష్ కుక్కునూర్ అనే ఫిల్మ్ మేకర్తో రాక్ఫోర్డ్ అనే సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను. ఆయన ఇండిపెండెంట్ మూవీస్. సో ఆయనతో ఆల్రెడీ ట్రావెల్ చేసి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి అప్పుడే నేను శేఖర్ని కలిసాను అనమాట. ఆయన అప్పుడే ఫ్రెష్ లైక్ జస్ట్ ఇండియాకి వచ్చి ఇంకా డాలర్ డ్రీమ్స్ అనే సినిమా ప్రొడ్యూస్ చేద్దామని ఆ ఆలోచనలో ఉన్నారనమాట. సో లక్కీగా ఇంకొక అతను, అంటే ఐ వాజ్ జస్ట్ దేర్, జస్ట్ ఒక మ్యూచువల్ ఫ్రెండ్స్ హౌస్లో అలా కలిసాము, మాట్లాడడం. హీ టాక్డ్ అబౌట్ ఇలా డాలర్ డ్రీమ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, లో బడ్జెట్లో చేయాలి, మన ఇంట్లో మన ఫ్రెండ్స్తో అలా జస్ట్ లైక్ నగేష్ కుక్కునూర్ హైదరాబాద్లో ఎలా చేశాడో అలాగే ఇంకొక ప్రాజెక్ట్ మేము డిజైన్ చేయొచ్చు అని ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. సో ఆ ప్రయాణం అలా స్టార్ట్ అయింది అనమాట. సో స్లోలీ ద ప్రాసెస్ ఆఫ్ కాస్టింగ్ కానీ, ఎవెన్చువలీ షూటింగ్ కానీ, ఆ ట్రావెల్ అనేది 98, 99 ఆ టైంలో. డాలర్ డ్రీమ్స్ శేఖర్ కమ్ముల గారి విషయం వదిలేసేయండి, మీకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటి కెరియర్లో? ఐ మల్టిపుల్ థింగ్స్ హ్యాండిల్ చేసే అతను. ఐ కెన్ హ్యాండిల్. ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, మీకు శేఖర్ కమ్ముల గారికి సినిమా అప్పుడు కొత్త, బట్ మీకు కొత్త కాదు. సో అయితే ఒక ప్రాజెక్ట్ చేసిన తరువాత ఆ ప్రాజెక్ట్ నుంచి మీకు వచ్చిన ఆ కాన్ఫిడెన్స్ ఏంటి అని? వెల్ యాక్చువల్లీ ఆ ప్రాజెక్ట్లో వచ్చిన ప్రత్యేకంగా ఒక పాయింట్ కాన్ఫిడెన్స్ ఏమొచ్చిందంటే, ఇఫ్ యూ హ్యావ్ అ గ్రేట్ స్టోరీ యూ కెన్ యూ డోంట్ నీడ్
అంటే ఇఫ్ యువర్ స్టోరీ సింపుల్ ఎనఫ్, అది మాత్రం ఉండాలి. కొంచెం సింపుల్‌గా ఉంటే, కానీ దాంట్లో విషయం ఉంటే హ్మ్. మనం ఎలాగైనా తీయొచ్చు సినిమా విత్ విత్ ద కోఆపరేషన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్. సీ హ్మ్. 98, 99 అప్పుడున్న మైండ్ సెట్‌కి ఎళ్ళాలండి. మీరు 2026 నుంచి ఇలా ఫ్లాష్ బ్యాక్ చేస్తే అప్పుడున్న అట్మాస్ఫియర్ ఇండియాలో కొత్త కొత్త ఎకనామిక్ లిబరలైజేషన్ అయిపోయిన తర్వాత ఇంకా Y2K అయిపోతుంది. హ్మ్. అంటే 2000 ఇయర్ వస్తుంది. ఇట్ వాస్ అ వెరీ హెడీ టైమ్. అంటే ఏదైనా చేయొచ్చు. ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మనం కొంచెం డబ్బులు పెట్టి ఏదైనా చేస్తే బ్రేక్‌ఔట్ చేయొచ్చు. డాట్ కామ్ బూమ్ అయిపోయింది. ఆర్ డాట్ కామ్ బూమ్ ఆల్మోస్ట్ ఈస్ కమింగ్ అన్నమాట. సో ఇట్ వాస్ అ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ మెనీ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ సోషియో కల్చరల్లీ. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఏంటంటే ఇండియాలో నిజంగా ఆ టైంకి ఆ బ్రెయిన్ డ్రెయిన్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయిందన్నమాట. కరెక్ట్ వర్డ్. కరెక్ట్ వర్డ్. యూనివర్సిటీస్ నుంచి చాలామంది అవును. యూఎస్‌కి వెళ్ళిపోవడము, H1 వీసాస్ మీద వెళ్ళిపోవడం. ఆ ఫెనామినన్ స్టార్ట్ అయిందన్నమాట. మన తెలుగోళ్ళు అందరూ అవును. యూఎస్‌కి వెళ్ళిపోవడం. సో ఐ థింక్ ఇట్ వాస్ జస్ట్ దీనికి జర్మన్‌లో ఒక వర్డ్ ఉంటుంది జైట్‌గైస్ట్. జైట్‌గైస్ట్ మీన్స్ టచింగ్ అపాన్ సంథింగ్ విచ్ ఇస్ కల్చరల్లీ అండ్ సోషల్లీ రెలెవెంట్ ఇన్ దట్ టైమ్. హ్మ్. ఆ టైంలో కల్చర్ అందరూ ఏం ఆలోచిస్తున్నారో, ఎలా ఫీల్ అవుతున్నారో, మనం దాని గురించి ఒక స్టోరీ చేసామనుకోండి, అది అప్పుడప్పుడు జస్ట్ క్రేజీగా కనెక్ట్ అవుతదది. సో, అదే అయింది 'డాలర్ డ్రీమ్స్‌తో'. సో, ఐ అండర్‌స్టూడ్ దట్ ఐ మీన్ బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్ బూస్టర్ అంటే నేను అన్నీ చేయగలుగుతాను, ఒకేసారి చేయగలుగుతాను, మల్టిపుల్ హ్యాట్స్ వేసుకోగలుగుతాను. హ్మ్. ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, ఒక ఏడీగా, ఒక యాక్టర్‌గా ఆల్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ మేకింగ్ ఫిల్మ్స్. అండ్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్‌లో ఎలా ఉంటుందంటే మనకి డబ్బులుండవు, లొకేషన్స్ దొరకవు. హౌ టు డీల్ విత్ పీపుల్, హౌ టు వర్క్ విత్ కార్పొరేట్స్, హౌ టు కన్విన్స్ సిట్యుయేషన్స్. సంబడి అంటే మనకి లొకేషన్ కావాలి, కరెక్ట్. కొంతమంది యాక్టర్స్ కావాలి. అది జస్ట్ బై కమ్యూనికేషన్ అండ్ విత్ హ్యాండ్లింగ్ థింగ్స్ ప్లీజింగ్ అనేవి మేనర్ ఎక్కువుంటాయి. హ్యాండ్లింగ్ థింగ్స్ అనేది ఏదైనా చేయగలుగుతాము. హ్మ్. ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్ ఇస్ అ స్టేట్ ఆఫ్ మైండ్ అండి. అంటే మనకి సూపర్. ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్‌తో మనం సినిమా ఎలా చేయొచ్చు. సో దట్స్ దాంట్లో కొంచెం ఒక స్ట్రీట్ స్మార్ట్‌నెస్ ఉండాలి. ఎవ్రీడే లైఫ్‌లో చిన్న ఫేవర్ ఓకే. ఒక గంట సేపు చేయండి. ఈ స్పేస్‌లో సీన్ కంప్లీట్ చేసి ఎళ్ళిపోతాము. లేకపోతే ఎవరిదో ఫ్రెండో ఎవరినో పెళ్ళిలో చూసి ఆ అమ్మాయి బావుంటుందే ఈ రోల్‌కి. హ్మ్. సడెన్‌గా వాళ్ళని అడగడం ఒక హాఫ్ అన్ అవర్ వచ్చి చేసి ఎళ్ళిపోండి. సో హస్లింగ్ అండ్ బీయింగ్ ఏబుల్ టు మేక్ థింగ్స్ హ్యాపెన్ విత్ వెరీ లిమిటెడ్ టైమ్ అండ్ లిమిటెడ్ బడ్జెట్. దానికున్నే ఒక వైరింగ్ ఉండాలి దానికి. సో యాక్చువల్‌గా దట్స్ లైక్ యాహ్! మీరు చెప్తుంటే నాకు అంటే యాహ్! యాక్చువల్లీ తర్వాత అడుగుకుందామని కరెక్ట్‌గా ప్లేస్ అవుద్ది కాబట్టి ఇప్పుడే చెప్పేస్తున్నాను. యాహ్! హ్మ్. మీ గురించి తెలుసుకునేటప్పుడు తెలిసిందేంటంటే పర్సన్స్‌ని డిఫరెంట్ డిఫరెంట్ సిట్యుయేషన్స్‌లో హ్యాండిల్ చేయడం. హ్మ్. అండ్ ఇంకోటి నెక్స్ట్ స్టార్స్ ఎవరు? స్టార్స్ మీన్స్ ఎవరిలో క్యాలిబర్ ఉంది? ఎవరిలో కమిట్మెంట్ ఉంది? ఎవరు ఒక రేంజ్‌కి వెళ్ళబోబోతున్నారు? యాహ్! సో, ఇలాంటి విషయాలన్నీ ముందే పసిగట్టడం. హ్మ్. మీకు వెన్నతో పెట్టిన విద్య. అంటే మీ ఫోకస్ ఒక వ్యక్తి మీద పెడితే అతను ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. హ్మ్. అనీష్ మార్క్ ఏసాడు అంటే ఇంక తిరుగుండదు. హ్మ్. ఇది ఒకటి నేను తెలుసుకున్నాను. ఓకే. మీరు అబ్జర్వ్ చేస్తే మీ చుట్టూ ఇప్పుడున్న స్టార్స్ అందరూ యాహ్! వాళ్ళంతా జీరో ఉన్నప్పటి నుంచి మీ చుట్టూ పెరిగిన వాళ్ళే. రైట్. సో, ఇది ఒక స్పెషల్ స్కిల్ అనుకోవచ్చా? ఐ డోంట్ నో అండి. ఐ మీన్ యాహ్! ఐ థింక్ స్పెషల్ స్కిల్ అనుకోవచ్చు. ఐ థింక్ మేబీ సీ వన్ థింగ్ ఐ హావ్ బీన్ గిఫ్టెడ్ విత్ ఇస్ బీయింగ్ ఏబుల్ టు స్పాట్ టాలెంట్. కరెక్ట్. యూ నో ఒక వ్యక్తిలో ఒక చిన్న టాలెంట్ అది ఏ స్కిల్ అయినా ఉండొచ్చు. యాక్టింగ్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు. కోర్స్ నా ఫీల్డ్‌లో ఎక్కువ నేను యాక్టర్స్ పనిచేస్తాను కాబట్టి బీయింగ్ ఏబుల్ టు ఐడెంటిఫై సర్టెన్ ఎక్స్ ఫ్యాక్టర్ ఇన్ ఒక ఇండివిజువల్. వీళ్ళని కాస్ట్ చేస్తే వీళ్ళు చేయగలుగుతారు. హ్మ్. వీళ్ళు లేకపోతే ఈ క్యారెక్టర్‌కి వీళ్ళు సెట్ అవుతారు. ఐ డోంట్ నో ఇట్స్ అ గట్ ఇన్‌స్టింక్ట్ అంటే ఇట్స్ అ న్యాచురల్ థింగ్. ఐ థింక్ ఇప్పుడు సో కొంతవరకు కరెక్టే మీరు చెప్పింది. ఇట్స్ అ ఫ్యాక్ట్ దట్ ఐ థింక్ ఐ హావ్ అన్ ఐ టు స్పాట్ టాలెంట్. అందుకే నేను చాలా మంది ఈవెన్ ఫస్ట్ టైమ్ టెక్నీషియన్స్‌తో చాలా మందితో వర్క్ చేశాను. అంటే డీఓపీస్ అవ్వచ్చు, ప్రొడక్షన్ డిజైనర్స్ అవ్వచ్చు, కాస్ట్యూమ్ డిజైనర్స్ హ్మ్. అవ్వచ్చు. ఫస్ట్ టైం వాళ్ళకి వాళ్ళతో ఒక ఛాన్స్ తీసుకోవచ్చు అని నాకు అనిపిస్తే నేను ఐడ్ గో ఫర్ ఇట్. ఎందుకో అది ఒక గట్ ఇన్స్టింక్ట్ అనుకోవచ్చు. అది అలాగే జరిగింది అది. అప్పుడప్పుడు
ఐ మీన్ చాలా సార్లు అది వర్కౌట్ అవుతుంది, అప్పుడప్పుడు వర్కౌట్ కూడా కాదు. సో యా. అంటే అనీష్ లైఫ్లో మరో ప్రత్యేకమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. అంటే ఇన్స్పిరేషన్ ఓ యా విధంగా. యా యా సో 90s ఆ Yeah. పీరియడ్లో ఆయన అసలు విజృంభణ. యా సో అలాంటి టైంలో మీరు తెలుగు సినిమాకి కనెక్ట్ అయ్యారు, యా చిరంజీవికి కనెక్ట్ అయ్యారు. రైట్. సో ఇది మీకు ఎలా ఉపయోగపడింది? ఉపయోగపడడం, సి మెగాస్టార్ గారు అయితే మనం చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాం కదండి. సి ఫర్ సంబడి లైక్ మీ కదా, ఒక హైలైట్ రీల్స్ లా చూస్తే ఫస్ట్ టైం అయితే ఆయన్ని బ్రేక్ డాన్స్ చూడడం అనేది వాజ్ ద మెయిన్ అట్రాక్షన్. చిత్రలేరి ప్రోగ్రాంలో ఎవరైనా కొత్తగా డాన్స్ చేస్తున్నారంటే, కొత్తగా సాంగ్ సీక్వెన్సెస్ ఏదైనా ఉన్నాయంటే చిరంజీవి గారి సినిమాలే ఉండేవి అనమాట. అప్పట్లో బ్రేక్ డాన్స్ ఇన్ ద 80s వాజ్ అ న్యూ థింగ్. అప్పుడు ఆయన థ్రిల్లర్ సినిమా మైకిల్ జాక్సన్ది, అవును. అంటే అవన్నీ నెక్స్ట్ లెవెల్ మనకు అనిపించేది అనమాట. ఆయన చూసి బ్రేక్ డాన్స్ మీద ఒక చిన్న కసి రావడము, బ్రేక్ డాన్స్ క్లాసెస్కి వెళ్ళడము. బికాస్ he immediately he looked like a different kind of a dynamic hero who was doing things which were very different అప్పటి వరకు. సో అక్కడి నుంచి కట్ చేస్తే 10th క్లాస్లో నాకు గుర్తుంది, చాలా రోజుల తర్వాత చిరంజీవి గారు మళ్ళీ కంబ్యాక్ చేస్తున్నారు గ్యాంగ్ లీడర్ సినిమాతో. ఒక గ్యాప్ ఉండేది అనమాట. అప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమా చాలా రోజుల తర్వాత రిలీజ్ అవుతుంది. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, కారిడోర్లో తెలుగు ఫిల్మ్ మ్యాగజైన్స్ ఎవరు తీసుకొచ్చారో నాకు తెలియదు, కానీ అప్పుడు ఫస్ట్ లుక్ ఆఫ్ గ్యాంగ్ లీడర్ వచ్చింది అనమాట. ఒక క్రేజీ ఎక్సైట్మెంట్ ఉండే మన మధ్యలో, ఫ్రెండ్స్ మధ్యలో. ఇంకా అంటే హమ్ని ఘరానా మొగుడు సినిమా ఆరాధన థియేటర్ ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళి పోలీస్ అంతా బెటాలియన్ అంతా ఉందన్నమాట. అంటే క్రేజీగా ఉండేది అనమాట క్రౌడ్ ఫస్ట్ డే ఫస్ట్ షోకి. బాగా తన్నులు కూడా పడ్డాయి ఆ టికెట్ కోసం. సో దట్ ఐ మీన్ దీస్ ఆర్ ద మెమరీస్ అటాచ్డ్ విత్ మెగాస్టార్ చిరంజీవి కదా. దే ఆర్ సో మచ్ ఆఫ్ a part of your, అంటే ఒక స్టార్ ఎలా ఉంటారు, ఆయన ప్రెజెన్స్, ఆయన డాన్స్, ఆయన యాక్షన్. సో యా, ఐ మీన్ దీస్ ఆర్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ ఇన్సిడెంట్. అంటే మన 80s నుంచి 90s నుంచి ఇంకా ఇప్పటి వరకు he's always been a big జర్నీ కదా. of light. సార్, నా దగ్గర ఆనంద్ సినిమాకి సంబంధించి చాలా ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి. ఓకే, అయితే నాకు ఒక్క క్లారిటీ ఇవ్వండి. ఆనంద్ సినిమాలో అనీష్ రోల్స్ ఏంటి? ఓకే. ఆనంద్ సినిమాతో మీరు ఎలా ట్రావెల్ అయ్యారో అది చెప్తే నేను దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాను. అంటే ప్రొడక్షన్లో ఉన్నారు, శేఖర్ కమ్లా గారికి మీరు ఒక నీడలాగా అని చెప్పి ఆయనే చెప్పాడు ఇంటర్వ్యూ ముందు. సో నాకు సరైన ఇన్ఫర్మేషన్ దొరకలేదు ఆనంద్ సినిమాకి సంబంధించి, ఎందుకంటే మీరు చాలా రోల్స్ ప్లే చేశారు ఆ సినిమా బ్యాక్గ్రౌండ్లో అని చెప్పేసి. సో ఆ సినిమాతో మీ ట్రావెలింగ్ ఏంటి? సో దట్స్ వెల్, అది ఆ సినిమా గురించి మాట్లాడాలంటే గంటలు అవుతుంది. ఇట్స్ లైక్ యూ డోంట్ నో వే టు స్టార్ట్ అండ్ ఎండ్ విత్ ఇట్ నా. బట్ ఐ రిమెంబర్, ఐ మీన్ సినిమా కొన్ని ఛాలెంజ్ ఏముంది ఏంటంటే, ఇట్ వాజ్ అది శేఖర్ రాసిన థీసిస్ స్క్రిప్ట్ అనమాట. ఆయన ఫిల్మ్ స్కూల్ గ్రాడ్యుయేషన్కి రాసిన థీసిస్ స్క్రిప్ట్. సో దాన్నే ఇంకా తెలుగు సినిమాలో తీద్దామని అనుకున్నారు. అది డాలర్ డ్రీమ్స్ తర్వాత ఆనంద్ మధ్యలో ఆల్మోస్ట్ ఒక 399, సో యా ఆల్మోస్ట్ ఒక 2.5-3 years గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో ఏంటంటే ఇంకొక డాలర్ డ్రీమ్స్కి నేషనల్ అవార్డు వచ్చింది, ఇందిరాగాంధీ గోల్డ్ మెడల్ ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ అంతా వచ్చింది. కానీ నెక్స్ట్ కమర్షియల్గా ఇంకొక పెద్ద బడ్జెట్తో ఒక స్టోరీ తీయాలంటే తెలుగు సినిమాలో దట్ వాస్ స్టిల్ లైక్ అ ఛాలెంజింగ్ ప్రపోజిషన్. ఇంకా అంటే అంత ఈజీగా ప్రొడ్యూసర్స్ రావడం. సో ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే శేఖర్ ఐ థింక్ మళ్ళీ ఆయన జాబ్ అంతా హ్యాండిల్ చేసుకుంటా మళ్ళీ ఐటీ ఫీల్డ్లో వెళ్ళారనమాట బిఫోర్ కమింగ్ బ్యాక్ ఇన్ ఆనంద్. నేను బాంబేకి వెళ్ళిపోయాను. అక్కడ డైరెక్టర్గా బ్రేక్అవుట్ అవుదామని స్క్రిప్ట్ ఏదో రాసి అవన్నీ ఆ ట్రావెల్, ఆ జర్నీ అంతా ఉండే అనమాట. మళ్ళీ ఆ కాన్ఫ్లుయెన్స్ 2001-2002లో అయ్యేటప్పుడు అంటే ఇలా ఎన్ఎఫ్డిసి నుంచి ఒక గ్రాంట్ రావడము, వాళ్ళు కొంతవరకు కో ప్రొడ్యూసర్గా ఇన్వాల్వ్ అవ్వడము, దాంతో ఒక జంపింగ్ పాయింట్, సరే ఈ ప్రాజెక్ట్ మనం మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అని ఇన్స్పిరేషన్ వచ్చింది.
అంటే నాకు ఇంకా శేఖర్ కొన్ని కామనాలిటీ ఏంటంటే మేము సికింద్రాబాద్లో పుట్టి పెరిగాము. అక్కడున్నే వాతావరణం కానీ, అక్కడున్నే జనరల్ సెన్స్ ఆఫ్ కమ్యూనిటీ కానీ, పద్మనాభ నగర్లో కానీ, మెట్టుగూడలో కానీ, మరట్పల్లిలో కానీ, నేను ఉండేది తార్నాకల్లో కానీ, ఒక సిమిలర్ కైండ్ ఆఫ్ ఒక ఈథాస్ ఉంటుంది లైఫ్ గురించి. అంటే జనాభా గురించి, రిలేషన్షిప్స్ గురించి. అప్పటి వరకు ఉండే తెలుగు సినిమాల్లో దట్ వాజ్ నాట్ రిఫ్లెక్టెడ్. ఈ కైండ్ ఆఫ్ ఒక టేక్ ఆన్ పీపుల్ రిలేషన్షిప్స్, వాళ్ళ లైఫ్ స్టైల్, అంటే ఈ కైండ్ ఆఫ్ ఒక ఎమోషనల్ ఫ్లేవర్ అని వచ్చేది. ఈ కైండ్ ఆఫ్ టోన్ లో ఎవరు అవును, చూడలేదు. అవును. అంటే అండ్ వీ వర్ దిస్ జస్ట్ దేర్ విత్, అంటే దిస్ మెటీరియల్ దట్ శేఖర్ had written, it just transformed into something beautiful. అంటే అంత ఆబ్జెక్టివిటీ మనం చేసేటప్పుడు ఉండదు కదా, ఓన్లీ ఒక సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మనం చేసింది ఏదో చాలా కొత్తగా ఉంటుంది. ఆ టోన్, ఫీల్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. అంటే ఎర్లీ మార్నింగ్ సికింద్రాబాద్లో కానీ, ఈవినింగ్స్ కానీ, మన చుట్టుపక్కల ఉన్న నేబర్హుడ్లో, చిన్న గల్లీల్లో ఆ లైఫ్ ఎలా ఉంటుందో, యూనో, ఇవన్నీ క్యాప్చర్ చేయొచ్చు, దీన్ని ప్రజెంట్ చేయొచ్చు అని ఒక సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మాత్రం ఉండేదన్నమాట. ఇంకా జస్ట్ సో మెనీ ఫ్యాక్టర్స్, జస్ట్ వన్ ఆఫ్టర్ ది అదర్. అంటే ఐ థింక్ వన్ ఆఫ్ ద బిగ్ డిసిషన్స్ ఇస్ ఆనంద్కి అప్పటికే అంటే ఫస్ట్ మేజర్ తెలుగు ఫిలిం కదా, దానికి ఒక హౌస్ సెట్ క్రియేట్ చేయడం అనేది వాజ్ అ బిగ్, ఒక పెద్ద డెసిషన్. ఎందుకంటే మనం స్టిల్ ఇండీ స్పేస్లోనే సినిమా చేస్తున్నాము. సో రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. కానీ అంత రిసోర్స్ లిమిటేషన్లో కూడా సెట్ వేద్దాము, సెట్లోనే ఆ ప్రపంచం మనం బయట తీసుకొని రాగలుగుతామని ఆ డెసిషన్ వాజ్ అ వెరీ గుడ్ డెసిషన్. ఎందుకంటే విజయ్ గారు ఆర్ డిఓపి, హీ వాజ్ ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ఆ మొత్తం సెట్లో ఉన్న ఏరియా ఇంటూ సమ్మర్ మార్నింగ్స్, సమ్మర్ ఈవినింగ్స్, వింటర్ మార్నింగ్స్, వింటర్ ఈవినింగ్స్, అలా మీకు సీజన్స్ కనిపిస్తాయి అన్నమాట. లిటరల్గా ఒక యూనివర్స్. సెట్ వచ్చి చూస్తే మొత్తం ఒక బబుల్లా బ్లాక్ క్లాత్లో కవర్ అయి ఉంటుంది అనమాట మొత్తం ఏరియా. సో ఇట్ వాజ్ వెరీ ఇన్నోవేటివ్ వే టు, అంటే లిటరలీ ఒక యూనివర్స్, ఒక వరల్డ్. ఆ హౌస్ ఇప్పటికీ గుర్తుంది. ఆ ఫ్రేమ్, ఆ స్టెప్స్ దగ్గర కూర్చొని అసలు వాళ్ళిద్దరు డిస్కషన్ ఉంటుంది ఆ స్టెప్స్ మీద. సో ఆ ఫ్రేమ్ ఇప్పటికీ గుర్తుంది, ఆ హౌస్ మీరు చెప్పేది. అయితే మీరు చాలా పొయిటిక్గా, చాలా అందంగా చెప్తున్నారు. నాకు తెలిసిన కొన్ని ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడతాను ఆనంద్ సినిమా గురించి. ఒక స్టార్ డైరెక్టర్ని తీసుకొచ్చి ప్రివ్యూ వేశారు. ప్రివ్యూ వేసి ఫస్ట్ హాఫ్ చూసి అయిపోయింది ఆ సినిమా ఇంతేనా అంటే, శేఖర్ పాపం అయిపోయాడు అని ఒక ఎక్స్ప్రెషన్తో సినిమా చూసి ఇదేమి సినిమా అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి వెళ్ళిపోయారు ఆ స్టార్ డైరెక్టర్. గుర్తున్నారు ఎవరైనా మీకు? గుర్తున్నారు. ఎవరు? ఐ థింక్ కృష్ణవంశీ గారు చూసినట్టు. నాకు గుర్తుంది. ఆయన పాజిటివ్ కన్సర్నే, శేఖర్ గారి మీద పాజిటివ్ కన్సర్న్. అవును, పాజిటివ్ కన్సర్న్. దట్స్ ట్రూ. నో, ఐ థింక్ అప్పుడు రఫ్ కట్టే ఉండే యాక్చువల్లీ. అండ్ ఐ రిమెంబర్ వంశీ గారికి ఉన్న క్వశ్చన్ మార్క్ మోస్ట్లీ అమ్మాయి గురించి ఉండేది అనమాట. రూపా క్యారెక్టర్. రూపా ఏంటి ఇట్లా బిహేవ్ చేస్తుంది, ఇట్లా ఉంది, చాలా వింతగా కొత్తగా ఉంటుంది కదా అమ్మాయి. హర్ బిహేవియర్ కానీ, హర్ రెస్పాన్సెస్ కానీ చాలా పర్టికులర్గా కూడా ఉంటుంది రూపా. సో ఐ థింక్ మేబీ దట్స్ వాట్ హీ థాట్ వాజ్. నాకైతే రూపా గురించి ఎక్కువ డిస్కషన్ అయింది అని గుర్తుంది. ఐ డోంట్ థింక్ హీ వాజ్ వరీడ్ ఆర్ అట్లా అయితే నాకు ఏం అనిపించలేదు. ఒక క్రియేటివ్ కాలీగ్ గా ఏంటి ఈ సినిమా కొంచెం ఒక పేసింగ్ రకంగా, ఒక వేరే రకమైన పేసింగ్ లో ఉంది కదా. అంటే అప్పటికి I think when you do something innovative, or when you do something which is pioneering అంటారు కదా, ఫస్ట్ టైం ఒక డ్రామాని ఇలా చెప్పడము. అంటే ఇఫ్ యు సీ శేఖర్ రాసిన డైలాగ్స్ క్యారెక్టర్స్ కి అప్పుడు చాలా ఫ్రెష్ అండ్ యూనిక్ అనిపించేది. అప్పుడు వరకు క్యారెక్టర్స్ సినిమాలో అలా మాట్లాడేవారు కాదు. ఎప్పుడు ఆనంద్లో ఈ క్యారెక్టర్స్ మాట్లాడడం మొదలు పెట్టారు జనాలకి, అది దట్ ఈస్ ద మెయిన్ కనెక్ట్. అరే ఏంటి మా అంకుల్లా మాట్లాడుతున్నాడు, మా అన్నయ్యలా మాట్లాడుతున్నాడు, నా ఫ్రెండ్లా మాట్లాడుతున్నాడు, నా ఇన్నర్ ఫీలింగ్స్ చెప్తున్నాడు, ఏంటి ఈగో లేకుండా ఇట్లా మాట్లాడుతున్నారు, ఏంటి ఒక మేల్ అండ్ ఫీమేల్ క్యారెక్టర్ మధ్యలో తేడా లేకుండా ఈక్వల్గా. ఇవన్నీ ఏంటంటే ఈ వాల్యూ సిస్టమ్ అనేది అప్పటి వరకు తెలుగు సినిమాలో లేదు, అట్లీస్ట్ లిమిటెడ్గా ఉండేది అట్లీస్ట్.
సో ఆ కాలంకి దిస్ వాజ్ వెరీ ఫ్రెష్, రిఫ్రెషింగ్. అంటే ఇట్స్ ఫెల్ట్ లైక్ అ న్యూ వాయిస్ అండ్ ఇట్ స్టిల్ ఇస్ లైక్ దట్. ఇట్ ఇస్ ఏంటిది, అట్లీస్ట్ నా పర్స్పెక్టివ్ అదే అనిపించింది సార్. ఐ థింక్ ఆడియన్సెస్ ఫెల్ట్ అరే ఫస్ట్ టైం ఎవరో మన కోసం మనలాగా మనం మా మాట్లాడినట్టు. చుట్టుపక్కల ఉండేలాగా వాళ్ళ గురించి ఏదో సినిమా చెప్తున్నట్టు అని వాళ్ళకి అనిపించింది. సో దట్ కమ్స్ డౌన్ టు రియలీ శేఖర్స్ ఓన్ స్కిల్ యాజ్ అ రైటర్. అండ్ నా క్రెడిట్కి ఏంటంటే నేను డైరెక్టర్కి కావాల్సినవి అన్నీ చేసి పెడతా. సో ఐఎమ్ గుడ్ ఎట్ దట్. వాళ్ళు కావాల్సింది ఎట్లాగైనా మనం చేసి పెట్టాలి అని. ఆ సమయంలో మీతో పాటు ఇంకో వ్యక్తి శేఖర్ కమ్ల గారిని బలంగా నమ్మిన వ్యక్తి వేటూరు సుందరరామూర్తి గారు. యా 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 సో ఆయన ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు కూడా నేను ఈ మధ్య వాళ్ళ అబ్బాయితో ఒక ఇంటర్వ్యూ చేశాను. యా యా సో చూసాను. ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, రైట్. బక్కగా స్పెట్స్ పెట్టుకొని ఒక అబ్బాయి అమాయకంగా ఫస్ట్ రాయనన్నారంట. ఆయనకి హెల్త్ బాగలేదంట ఇప్పుడు వేటూరు గారికి. యా కరెక్టేనా? అవును, తర్వాత అబ్బాయి తపని చూసి యా చాలా అంటే నేను కమర్షియల్గా జస్ట్ ఇంటర్వ్యూలో ప్రేక్షకులకు తెలియాలని చెప్తున్నాను. రైట్ చాలా తక్కువ అమౌంట్ తీసుకొని రైట్. వేటూరు గారు అబ్బాయిని నమ్మి అబ్బాయి తపన చూసి పాటలు రాసిచ్చారంట. సో వేటూరు గారి హెల్ప్ గురించి ఏం చెప్తారు, ఆయన సాహిత్యం గురించి కానీ? ఐ మీన్ ఇట్ వాజ్ అ ప్రివిలేజ్ అండి. నాకు ఎక్కువ గోదావరి అప్పుడు నేను చాలా టైం స్పెండ్ చేశాను యాక్చువల్లీ శేఖర్ అండ్ వేటూరి గారితో. ఇట్ వాజ్ జస్ట్ అ ప్రివిలేజ్ ఫర్ మీ టు బీ ఇన్ దట్ రూమ్. ఆయన వర్క్ చేసే స్టైల్ చాలా యూనిక్గా ఉంటుందన్నమాట. అంత వింటారు, వింటారు, కానీ రాసేటప్పుడు మాత్రం ఆయన కార్ ఎక్కి, ఆయన అంబాసిడర్ కార్ ఉండేది, అలా చుట్టూ నెక్లెస్ రోడ్ అలా తిరుగుతూ తిరుగుతూ రాసేవారు అనమాట. నాకు అది మాత్రం గుర్తుంది. అఫ్ కోర్స్ ద డీపర్ క్రియేటివ్ కాన్వర్జేషన్ శేఖర్ ఇంకా వేటూరి గారి మధ్యలో ఉండేది. నేను ఒక అబ్జర్వర్గా అక్కడ ఐ వాజ్ జస్ట్ ట్రైయింగ్ టు కాంట్రిబ్యూట్ అ లిటిల్ బిట్ హియర్ అండ్ దేర్, కానీ ఎక్కువ డీప్ ఇంటెన్స్ కాన్వర్జేషన్స్ వాళ్ళ మధ్యలోనే జరిగింది. నేను జస్ట్ ఇవన్నీ గమనించాను అనమాట, జస్ట్ చూసాను. ఇట్స్ ఫ్యాసినేటింగ్. ఇట్స్ ఆయన ప్రెజెన్స్లో ఉండడము, ఆయన పక్కన ఆయన వర్క్ చేసే విధానం ఎలా ఉంటుందో, ఒక నీట్ ప్యాడ్ పేపర్ పైన రాసేవారు అనమాట. దేర్ వాజ్ సంథింగ్ వెరీ ఎలిగెంట్ అండ్ ఒక డివినిటీ ఉండేది అనమాట ఇన్ ద వే హీ యూస్ టు వర్క్. సో దోస్ ఆర్ ద మెమరీస్.